గ్యాలరీలో విజిటర్స్ మీడియా అందరూ ఉన్నారు. నేను అంత ఓపెన్గా నేనేమి చాటుగా కలవటం మాట్లాడటం వెళ్ళి దీని గురించి మాట్లాడాను కాదు కదా. వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళని మీతో మాట్లాడిన ఎమ్మెల్యే నేను ఇది మినహా ఇంకేమన్నా మాట్లాడానేమో అడగండి ఆయన్ని. లేలే వేరే ఎక్స్ట్రా మాట్లాడినట్టు లేకపోతే ఇంతకు బియాండ్ ఇంకేదో జరిగినట్టు కూడా వాళ్ళు కూడా చెప్పలా. కాకపోతే ఆయన వచ్చి ఆయన పలకరించాడన్నా ఆయన పలకరించాడన్నా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సభకు రావాలి మీరు కూడా, ప్రతిపక్ష పార్టీ మీరు ఒక్కరే కదా ఉన్నది, మీ పార్టీయే కదా, మీరు లేకపోతే ఎలా అని ఆయన అన్నాడు. యూ విల్ సీ మేము వస్తాం కదా అని మావాడు అన్నాడని. ఆ యూ విల్ సీ చూస్తావు కదా వస్తానన్న దాన్ని కొంచెం ఎక్స్ట్రీంపుల్ అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. సో అయితే ఇక్కడ నేననేది ఏంటంటే పక్కన సీట్ అడిగిన దానికి మీరు చాలా మెత్తగా శుతిమెత్తగా అబ్బబ్బే ఆయన ఏదో అన్నప్పుడు నేను లేచి దానికి కౌంటర్ ఇవ్వడం సబబుగా ఉంటుందని నేను అడిగాను. ఇవన్నీ ఇది వినడానికి మీరు చెప్పడానికి నేను వినడానికి మన ఇద్దరి ద్వారా జనం వినడానికి బాగుందేమో కానీ ట్రెజరీ బెంచెస్ లో మీరు ఎక్కడుండి చేయెత్తిన స్పీకర్ మీకు చేయిస్తాడు. మీరు మాటకారి, మీరు చేయెత్తగానే స్పీకర్ మీకు మైక్ ఇస్తారు. జగన్ గారు మాట్లాడి ఇంకెవరినైనా మీరు కౌంటర్ చేయొచ్చు. అక్కడే సీట్ అడిగారంటే ఏంటి? అక్కడే లేదు అదే నేను అనేది. అక్కడంటే ఆయన పక్కన కాదు, బెంచ్లు ఉంటాయి కదా వరుసగా. అవును, ఆ బెంచ్కి మా బెంచ్ పక్క పక్కన ఉంటే ఆయన మాట్లాడినప్పుడు ఫ్రేములో నేనుండి నా సమాధానం అప్పుడు కూడా ఫ్రేములో ఆయన ఉంటాడు అన్న ఉద్దేశంలో నేనన్నా. ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా కనపడతారు కదా. నేను ఎక్కడో కూర్చుని నా మీద ఫ్రేమ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కనపడరు. సో ఒక ఫ్రేమ్లో ఉంటే అది ఇప్పుడు టీవీకి లైవ్లు ఇస్తున్నారు కదా, అసెంబ్లీ లైవ్లు. సో కాబట్టి దట్ వుడ్ బి మోర్ ఇంట్రెస్టింగ్ అన్న ఉద్దేశంలో నేను అన్నా. ఒకటే ఫ్రేమ్లో ఉంటాం కదా అని చెప్పి ఆ బెంచ్కి పక్క బెంచ్లో పక్కనంటే అదే బెంచ్లో ఎలా కూర్చుంటాం, అపోజిషన్ బెంచ్లో కూర్చోం కదా. దానికి అపోజిషన్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న వరుస సరిపోతుంది వాళ్ళకి. ఆ పక్క వరుసలో ఛాన్స్ ఉంటే ఇవ్వమని నేను అడిగా. అంటే ఒకే ఫ్రేమ్లో కనపడతాం కదా అని, అంటే నేను ఇచ్చే సమాధానం ఆ సమాధానం చెప్తున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏంటి కూడా ప్రస్ఫుటంగా తెలుస్తాయనే ఉద్దేశం మీద ఇందులో చెవిలో పువ్వులు పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు, అవసరం అంతకన్నా లేదు. కేవలం నేను ఏదైతే మీడియాలో చెప్తున్నానో అదే మాట రాగద్వేషాలని ఒక నిమిషం పాటు పక్కన పెట్టి యూ మస్ట్ అటెండ్ ది అసెంబ్లీ అని చెప్పడం జరిగింది. ఇందాక మరి వేరే టీవీ వాళ్ళు ఏదో లైవ్ వాచ్ 1.8K నడుస్తుంది. అప్పుడు నేను చెప్పింది సబబా, ఈ సలహా సబబు కాదా అంటే మీరు చూడవచ్చు, అది 82% ఆ సూచన కరెక్ట్ అని అన్నారు. లేదండి, తప్పే లేదు, నేను కూడా కరెక్టే అంటున్నాను కదా. ఆ పార్టీ ఉంటారు, నా పార్టీ ఉంటారు. అసలు నేను మాట్లాడింది కేవలం ఇదే. దానికి ఏదో కొంతమంది అనుకోవచ్చు, ఏదో రఘురామకృష్ణరాజు మరి అసలు అంత సంపాదన చూసినా సిగ్గు లేకుండా అతనితో మాట్లాడాడు. మీరు ఏం చేశారో ఇది నేను అది ఎవరైనా అనుకుంటే అది తప్పు. కేవలం మీరు ఇవాళ సభలో జగన్ గారిని సభలో లేకపోతే ఉప్పు లేని కూరలో ఉంటుంది. లేదండి రాజు గారు, ప్రతిపక్షం సభలో లేకపోతే ఉప్పు లేని కూరలో ఉంటుందని అంతే. ఇక్కడ ఇవాళ ఒక పార్లమెంటేరియన్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు అధికార పార్టీ సభ్యుడిగా పెద్దరికంగా మీరు పలకరించడం కానీ, షేక్ హ్యాండ్ ఆఫర్ చేయడం కానీ, ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చాలా మంచి పరిణామాలే.